ఇక తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు ఒక్కటండి, ఈ మరణాలది క్లారిటీగా ఒక మాట అనుకోవాలి. 6 నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయినారండి. ఆయన కోర్టులో వాదిస్తూ అందరు ముంగటనే చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పిండ్రు. అది 6 మంత్స్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో. అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూతగాదాలతోని జరిగింది, పర్సనల్ వ్యవహారం ఇదని చెప్పిండ్రు. ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు. ఆయన ఏదో నిద్రలనే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన పత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం. వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి? దీని వెనుక మేమైతే కుట్రకోణం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇది కేసీఆర్